అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి గుడి చూపిస్తాను. ఇది ఎక్కడ అంటే మన హైదరాబాద్లోని విఎన్ నగర్ కాలనీ మాసబ్ ట్యాంక్ ఎన్ఎండిసి బ్యాక్ సైడ్ అనమాట. మొదట్లో మనం ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. ఈ గుడి గుట్టపైన ఉందండి. స్వామివారు స్వయంగా ఇక్కడ వెలిసారనమాట. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కులు తీరుతాయని చెప్తారు. ఇక్కడ రాగి చెట్టు ఉంది. రాగి చెట్టు కింద నాగశిలలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ముడుపులు కట్టుకున్నారు. ఇక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది అంటారు అనమాట. ఇక్కడ హోమగుండం కూడా ఉంది. హోమం కూడా చేస్తారనమాట. తర్వాత ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి వెనక. ఇది స్వామివారి గోపురం. మనం ఇంత పైన ఉన్నామండి, కొండ పైన ఉన్నాము. స్వామివారు కొండ మధ్యలో తను వెలిసారన్నమాట. అది ఎలా వెలిసారు ఎప్పుడు అనేది నాకు అంత ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ, ఎవరో చెప్తే. చూడండి, ఇది ఎంట్రీ. ఇలా మనము లోపలికి వెళ్ళిపోదాము. మొదట మనం ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుందాము. జై మాతాకి జై మాతాకి జై మాత. చూడండి, ఇప్పుడు ఎంత కొండ మధ్యలో ఉంది చూడండి. ఒక్కరు వెళ్ళేంత దారి అన్నమాట ఇది. మీరే అర్థం చేసుకోవచ్చు స్వామివారు ఇక్కడ ఎందుకు ఎలా వెలిసారు. చాలా పెద్ద కొండ అండి, ఎత్తులో ఉంది. అందుకే చాలామంది రారు, తెలియదని అన్నారనమాట. వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు నాకు వీడియో షూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఒక పైన ఒక గంట ఉందండి, కనపడదు. అది మనకి చిన్న శబ్దం వస్తుంది ఇలా తాడు పట్టి లాగితే. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమః. చూడండి ఎంత బాగుందో అసలు కదా. ఇది బయటికి వెళ్ళే దారి అండి. ఇలా మనం బయటికి వచ్చేయచ్చు. ఇక్కడ కూడా కొండ చూడండి, గుట్టలాగా. చాలా పెద్ద గుట్ట మధ్యలో స్వామివారు వెలిసారనమాట. ఇది బయటికి వచ్చే దారి. ఇది వైకుంఠ ద్వారం అంటారనమాట. ఇక్కడ పక్కనే బయటికి రాగానే మనకు విఘ్నేశ్వరుడు దర్శనం ఇస్తారు. ఇక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి చిత్రం కూడా ఉందండి.